ప్రపంచ రాజకీయ పటంలో ఒక సంచలనం. లాటిన్ అమెరికా గడ్డపై దశాబ్దాల కాలంగా సాగుతున్న ఒక హై డ్రామా ఇప్పుడు క్లైమాక్స్కు చేరిందా? బస్ డ్రైవర్గా ప్రస్థానం మొదలుపెట్టి ఒక దేశానికే సర్వాధికారిగా ఎదిగి చివరకు అమెరికా వంటి అగ్రరాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన నాయకుడు నికోలస్ మదురో. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అమెరికా తీసుకున్న ఒక అనూహ్య చర్యతో మదురో కథ ఊహించని మలుపు తిరిగింది. ఒక దేశాధ్యక్షుడిని మరో దేశం బంధించడం వెనక అసలు కథ ఏంటి? చమురు సంపదతో తొలతూగాల్సిన వెనిజువలా ఆకలి కేకల మధ్య ఇందుకు నలిగిపోతోంది. నికోలస్ మదురో ప్రయాణంపై మా ప్రత్యేక కథనం. వెనెసులా లాటిన్ అమెరికా గుండెకాయ. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలకు నిలయమైన దేశం. ఒకప్పుడు సంపదతో తలతూగిన ఆ గడ్డపై ఇప్పుడు ఆకలి కేకలు, రాజకీయ ప్రకంపనలు మిన్నంటుతున్నాయి. ఈ విధ్వంసానికి, ఈ వివాదానికి కేంద్ర బిందువు నికోలస్ మదురో. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి కథ కాదు. ఒక సామాన్య బస్సు డ్రైవర్ దేశాధినేతగా ఎదిగి చివరకు బందీగా చిక్కిన ఒక సంచలన చరిత్ర. 1962లో కారకస్లోని ఒక మధ్యతరగతి కార్మిక కుటుంబంలో మదురో ప్రయాణం మొదలైంది. ఉన్నత చదువులకు వెళ్లలేక జీవనోపాధి కోసం కారకస్ వీధుల్లో బస్సు డ్రైవర్గా మారాడు. కానీ ఆ బస్సు స్టీరింగ్ తిప్పుతున్నప్పుడే దేశ రాజకీయ గమనాన్ని మార్చాలన్న ఆలోచనలు అతనిలో మొలకెత్తాయి. కార్మిక సంఘం నేతగా గొంతెత్తాడు. అదే సమయంలో వెనుజులా గడ్డపై హుగో చావెస్ అనే విప్లవ కెరటం ఎగిసిపడింది. చావెస్ బొలివేరియన్ విప్లవం మదురోను ఆకర్షించింది. కార్యకర్తగా మొదలై చావెస్కు అత్యంత నమ్మకస్తుడిగా మారిన మదురో అంచెలంచెలుగా పార్లమెంటు సభ్యుడిగా, స్పీకర్గా, విదేశాంగ మంత్రిగా ఎదిగాడు. అంతర్జాతీయ వేదికలపై అమెరికాను నేరుగా ఢీకొనే స్థాయికి ఎదిగాడు. 2013లో చావెస్ మరణంతో వెనిజువెలాలో ఒక శకం ముగిసింది. చావెస్ తన చివరి కోరికగా మదురోను వారసుడిగా ప్రకటించారు. అధికారం దక్కింది, కానీ అది ముళ్ల కిరీటమని అతనికి అప్పట్లో తెలియదు. కేవలం 1.5% ఓట్ల స్వల్ప తేడాతో గెలిచిన మదురోపై మొదటి రోజే విమర్శలు మొదలయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు కుప్పకూలాయి. దేశ ఆదాయంలో 95% చమురుపైనే ఆధారపడ్డ వెనిజువెలా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. తరువాతి 10 ఏళ్లు వెనిజువెలా చరిత్రలో చీకటి రోజులు. ద్రవ్యోల్బణం ఎంతలా పెరిగిందంటే ఒకప్పుడు సంపన్న దేశంగా ఉన్న వెనిజువెలాలో కోడిగుడ్లు కొనాలన్నా లక్షల కరెన్సీ నోట్లు కావాల్సిన పరిస్థితి. దాదాపు 70 లక్షల మంది ప్రజలు ఆకలి తట్టుకోలేక దేశం విడిచి వలస వెళ్లిపోయారు. ప్రజలు రోడ్లపైకొచ్చారు. నిరసనలు మిన్నంటాయి. కానీ మదురో వెనక్కి తగ్గలేదు. మిలిటరీ అండతో తన అధికారాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే అమెరికా ఆయనపై కన్నెర్ర చేసింది. కేవలం రాజకీయ ప్రత్యర్థిగానే కాదు, మదురోను ఒక నార్కో టెర్రరిస్టుగా ప్రకటించింది. ఆయన ఆచూకీ తెలిపిన వారికి $15 మిలియన్ రివార్డును అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆఫర్ చేసింది. ఇక కథ అనూహ్య మలుపు తిరిగింది. నికోలస్ మదురోను అదుపులోకి తీసుకోవడం అనేది ప్రపంచ రాజకీయాల్లోనే ఒక అతిపెద్ద షాక్. ఒక స్వతంత్ర దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిని అమెరికా వంటి శక్తివంతమైన దేశం బలవంతంగా నిర్బంధించడం అనేది చరిత్రలో అరుదైన ఘట్టం. రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై అమెరికా చేస్తున్న దాడి అని, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇప్పుడు ఈ అంశంపై యుద్ధం జరుగుతోంది. చట్టబద్ధమైన పాలనకు, అంతర్జాతీయ రాజకీయ ఆధిపత్యానికి మధ్య ఉన్న సన్నని గీతపై చర్చ మొదలైంది. వెనిజువెలా ఇప్పుడు ఒక అనిశ్చితిలో ఉంది. మదురో మద్దతుదారులు ఆగ్రహంతో ఊగిపోతుంటే ప్రత్యర్థులు ఇది విముక్తికి ఆరంభమని భావిస్తున్నారు. బస్సు డ్రైవర్గా మొదలైన మదురో ప్రయాణం ఒక జైలు గదిలో ముగుస్తుందా, లేక ఈ నిర్బంధం వెనిజువెలాలో మరో పెద్ద విప్లవానికి, అంతర్జాతీయ ఘర్షణకు దారితీస్తుందా? 300 బిలియన్ బ్యారెళ్ల చమురు సంపద ఉన్న దేశం తన భవిష్యత్తును ఎలా వెతుక్కుంటుంది?
ఒక్కటి మాత్రం నిజం, నికోలస్ మదురో ప్రయాణం అధికారం కోసం చేసిన పోరాటం మాత్రమే కాదు, అది ప్రపంచ రాజ్యాల మధ్య నలిగిపోతున్న ఒక దేశ ఆవేదనకు ప్రతిరూపం. ఈ కథ ముగింపు వెనిజులా మ్యాప్నే కాదు, రేపటి ప్రపంచ రాజకీయాల ముఖచిత్రాన్ని కూడా మార్చబోతోంది. బస్సు స్టీరింగ్ పట్టి మొదలైన మదురో ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయ న్యాయ పోరాటం ముంగిట నిలిచింది. ఒక దేశాధినేతగా ఆయన ఇక్కడితో ముగిసిపోయిన అధ్యాయమా, లేక భవిష్యత్తులో రాబోయే మరిన్ని రాజకీయ ప్రకంపనలకు ఇది ఆరంభమా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి. కానీ ఒకటి మాత్రం స్పష్టం, వెనిజులా వీధుల్లో మొదలైన నికోలస్ మదురో కథ ఇప్పట్లో ముగిసేలా లేదు.